హాయ్ అండి. ఈరోజు కంటిన్యూషన్ చూద్దాం. గ్రూప్ 2లో భాగంగా మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం హెల్త్ మనకి ఇదొక చాప్టర్ కూడా పెట్టాడు కదా! హెల్త్ ఇష్యూస్ గురించి చూడాలి. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏటేటి ఉన్నాయో కూడా చూద్దాం. రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న వ్యాధుల గురించి చూసి తర్వాత మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూద్దాం. బేసిక్ థింగ్స్ అనేటటువంటివి కొన్ని మనం డిస్కషన్ అనేటటువంటిది చేయాలి ఇక్కడ. అందులోని భాగంగా ముందుగా మనకి హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత డిసీజెస్ బర్డెన్ గురించి, ఎపిడమిక్, పాండమిక్ ఛాలెంజెస్. అలాగే ఎపిడమిక్ అంటే మనకు తెలుసు కదా! ఈ ఎపిడమిక్, పాండమిక్ తెలుసనేసి నేను చెప్పట్లేదు యాక్చువల్‌గా. ఈ యొక్క ఎపిడమిక్ అంటే ఏంటి మనకి ఒక ప్రాంతంకి, ఇది ఒక ప్రాంతం అనుకుంటే ఒక ప్రాంతంకి మాత్రమే ఇది పరిమితం అవుతుందనమాట. అటువంటి డిసీజెస్‌ని మనం ఏమంటాం? ఎపిడమిక్ అని అంటామనమాట. ఉదాహరణకి మీకు జలుబొచ్చింది. మీకు జలుబొస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఒక ప్రాంతానికి సంబంధించింది. మీకు జలుబొస్తే చైనాకి ఎఫెక్ట్ అవ్వదు కదా! అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి ఇదేమవుతుంది? ఎపిడమిక్ అవుతుంది. మరి పాండమిక్ అంటే ఏంటి? కోవిడ్ ఉంది. కోవిడ్ అనేటటువంటిది మనకి పాండమిక్ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకు? ఖండాంతరాలు దాటి ఒక వ్యాధి అనేటటువంటిది తక్కువ సమయంలో ఎక్కువ వ్యాప్తి చెందితే అది మనము పాండమిక్‌గా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి కోవిడ్ అనేది పాండమిక్ అవుతుంది. అలాగే మనం రీసెంట్‌గా నిన్న డిస్కషన్ చేసాం ఎయిడ్స్ అనేటటువంటిది. అది కూడా మనకి ఖండాంతరాలు దాటింది. కాబట్టి దీర్ఘకాలికంగా ఉండాలనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి పాండమిక్ కింద డిసీజెస్ వస్తాయి. ఇందులో భాగంగా మనం కొన్ని బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ చూసి తర్వాత మనం డిసీజెస్‌కి వెళ్దాం. నిన్న ఏమేమి డిస్కషన్ చేసాం? ఎయిడ్స్ గురించి డిస్కషన్ చేసాము. అలాగే తర్వాత స్వైన్ ఫ్లూ, అలాగే బర్డ్ ఫ్లూ. ఈ రెండిటిని మనం చూసాం. ఈరోజు రిమైనింగ్‌వి మరికొన్ని చూద్దాం. అయితే అందులో చూసే భాగంగా ముందు మనకి కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాము. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి లేదా యానిమల్ నుంచి గానీ, ఎన్విరాన్మెంట్ ద్వారా గానీ వ్యాప్తి చెందితే అటువంటి వ్యాధులు ఏమంటాం మనము? కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఇవి పాస్ అవుతాయి. ట్యూబర్క్యులోసిస్, మలేరియా, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెంజా ఇవన్నీ కూడా కోవిడ్-19, హెచ్ఐవి, ఎయిడ్స్ ఇవన్నీ కూడా ఏంటి? కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. మరి నాన్ కమ్యూనికేబుల్ అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళవనమాట. కానీ దీర్ఘకాలికంగా ఈ వ్యాధులు ఉంటాయి. ఉదాహరణకు హార్ట్ అటాక్ అంటే హార్ట్‌కి సంబంధించినటువంటివి ఏవైనా షుగర్, హార్ట్ డిసీజెస్, స్ట్రోకు, క్యాన్సర్‌లు, డయాబెటిస్ ఇటువంటివి. ఇవన్నీ కూడా ఏంటి? ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు. కానీ దీర్ఘకాలికంగా ఆ యొక్క వ్యక్తికి ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద చెప్పొచ్చనమాట. అయితే ఈ యొక్క నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌కి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి చెప్పొచ్చు? ఇవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ రిస్క్ ఫ్యాక్టర్ అకార్డింగ్ టు ఎవరు? ఆథరైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ. వాళ్ళ ప్రకారము ఇది కూడా వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అన్‌హెల్తీ డైట్ వస్తుంది. అలాగే ఈ యొక్క టొబాకో, ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ, హార్మ్‌ఫుల్ ఆల్కహాల్ యూజ్ ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిందే వస్తాయన్నమాట. ఈ మెటీరియల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కదా! ఒకసారి మీరు చూసుకోండి. ఇవి చూస్తే మీకు అర్థమైపోతాయి. కాబట్టి రోజుకి నేనేం చేస్తానంటే 3 పేజీలు చెప్తూ వెళ్తాను ఈటిల్లోన. రిమైనింగ్‌వి ఒక 4, 5 వ్యాధులు కూడా చెప్పుకుంటూ వెళ్తాం. అప్పుడు మనకేమవుతుంది సెటప్ అనేటటువంటిది కరెక్ట్‌గా సరిపోద్దనమాట.
అలాగే ఈరోజు మరికొన్ని వ్యాధుల గురించి చూద్దాం. చాలా ఎక్కువ పేజెస్ ఉంది కాబట్టి ఇది ఒక ఫ్రెష్ పేజ్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ పేజ్ ఈ పేజీలో మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ కేటగిరీ వైరసెస్ మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అందులో తర్వాత మనకు వచ్చేటటువంటిది ఏంటంటే వైరస్కి సంబంధించి కోల్డ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కోల్డ్ అనేటటువంటిది దేని కింద వస్తుంది? ఎపిడమిక్ కింద వస్తుంది అనమాట. కోల్డ్ అంటే జలుబు. కోల్డ్ అంటే జలుబు. ఇది మనకి దేని కింద వస్తుంది? ఎపిడమిక్ కింద వస్తుంది. ఎవరి వల్ల? టేబుల్ గుర్తుంది కదా, ఏ వైరస్ వల్ల వస్తుంది మనకి? రిమ్నో వైరస్. రిమో వైరస్. మరి ఎలా స్ప్రెడ్ అవుతుంది మనకి? ఎలా స్ప్రెడ్ అవుతుంది మనకి? గాలి ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుందని తెలుసు. గాలి ద్వారా ఇది మనకి స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ యొక్క వైరస్కి సంబంధించి మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలన్నమాట. వైరస్కి సంబంధించి ఏంటంటే ఎప్పుడైనా మనకి ఇది మన స్కిన్ అనుకుందాం. ఇది మనం స్కిన్ అనుకుంటే ఈ యొక్క స్కిన్ కింద మనకి న్యూట్రోఫిల్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. ఈ స్కిన్ కింద ఇక్కడ మనకి ఏముంటాయి? ఈ స్కిన్ కింద మనకి న్యూట్రోఫిల్స్. ఈ యొక్క న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయంటే మనల్ని కాపాడుతాయి అన్నమాట. దేనికించి? ఏదైనా వైరస్ కానీ బయట నుంచి ఎంటర్ అవ్వకుండా మనకి ఏం చేస్తాయి? ఈ స్కిన్ కింద ఉండేటటువంటి ఈ న్యూట్రోఫిల్స్ మనల్ని కాపాడుతాయి అన్నమాట. అయితే మనం కొంచెం వీక్గా ఉన్నాం అనుకోండి, మన యొక్క రోగ నిరోధకత శక్తి, ఇమ్యూనిటీ పవర్ వీక్గా ఉంటే ఇవి ఎంటర్ అవుతాయి. ఉదాహరణకి ఎవరో నీ పక్కన ఉన్నవారు మనకి ఏంటంటే తుమ్మారు. తుమ్మితే ఏమవుతుంది? మనకి వ్యాధి అనేటటువంటిది, ఈ యొక్క కోల్డ్, జలుబు అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు 1 నుంచి 10 ఈ యొక్క వైరసెస్ ఉన్నాయనుకో పర్వాలేదు, మనకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు. మనకు చూడండి ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే తగ్గిపోద్ది. అంటే వైరస్ ప్రభావం తక్కువ ఉందని. అదే ఎక్కువ మోతాదులో కానీ ఒక 1,00,000 గాని వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వైరస్ ప్రభావం పెరుగుతుందనమాట. కాబట్టి వైరస్ రిస్క్ అనేటటువంటిది పెరుగుతుంది. మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందనమాట. మరి అందుకే మనం ఇటువంటివన్నీ తీసుకుంటాం. మరి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ యొక్క వైరస్ చావాలంటే ఏం చేయాలి మనం? పుల్లటివి నిమ్మ, కమల, నారింజ ఇటువంటివి తీసుకోగలగాలి. అప్పుడే మనకి కవర్ అవుతుందనమాట ఈ యొక్క జలుబు అనేటటువంటిది. దీనిలో మనకి ఈ జలుబు మీద పరిశోధన మనకి చేసినందుకు గాను మనకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందనమాట. ఒక అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఎవరంటే పాలింగ్. పాలింగ్ అనే ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందనమాట, ఈ యొక్క జలుబు మీద పరిశోధనకి చేసినందుకు గాను అనమాట. అయితే మనకి ఏవి ఎఫెక్ట్ అవుతాయి మనకు తెలుసు. ముక్కు, ఊపిరితిత్తులు ఈ 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఊపిరితిత్తులు ఇవి మనకి ఏమవుతాయి? ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్టెడ్ ఆర్గాన్స్. మీరు ఒక టేబుల్ ఫార్మేట్లో రాసుకోండి. దేనివల్ల వస్తుంది? వైరస్ ఏంటి? స్ప్రెడ్ ఏంటి? అలాగే దీనికి ఏమైనా టెస్ట్ కానీ, వ్యాక్సిన్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఉందా? అది కూడా రాసుకోవాలన్నమాట. మనకేమంటే యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది, అది మనము దీన్ని తీసుకోవాలన్నమాట ట్రీట్మెంట్ కింద. దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? ఇది ఒక ఆయిల్ అన్నమాట.
ఆకు నుంచి మనం తయారు చేస్తాం. ఆకుల నుంచి యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ఆయిల్ నుంచి మనకి ఈ జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు అనమాట. ఎఫెక్టెడ్ ఆర్గాన్ చెప్పుకున్నాము, ఏ వ్యాధి అనేది చెప్పుకున్నాము, వైరస్ చెప్పుకున్నాము, ఎవరి ద్వారా వస్తుంది చెప్పుకున్నాము, ఎలా వెళ్తుంది కూడా చెప్పుకున్నాము. తరువాత మన కేటగిరీ ఏంటంటే, ముందన్ని వైరస్ గురించి చెప్పుకుందాము, తర్వాత బ్యాక్టీరియాస్ గురించి వెళ్దాం. తర్వాత వ్యాధి మనకి చికెన్ గున్యా. తర్వాత వ్యాధి మనకి చికెన్ గున్యా. ఈ చికెన్ గున్యా అనేటటువంటిది అంటే, చికెన్ గున్యా అంటే అర్థం ఏంటి? మనకి వంగి నడవడం అని అర్థం అనమాట. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మనకి వంగి నడుస్తారు అనమాట. వంగి నడుస్తారు. అది మనకి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎవరి వల్ల వస్తుంది ఈ వ్యాధి? వైరస్. ఏ వైరస్? ఏ వైరస్ వల్ల మనకు వస్తుంది? ఐఫా వైరస్. ఐఫా వైరస్ వల్ల మనకి ఈ యొక్క చికెన్ గున్యా అనేటటువంటిది వస్తుంది అనమాట. అయితే ఎవరి వల్ల స్ప్రెడ్ ఎలా అవుతుంది? ఎవరి వల్ల స్ప్రెడ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, వాహకం ఎవరు? స్ప్రెడ్. ఇంతకు ముందున్నట్లకి గాలి వాహకం అనమాట. ఇక్కడ మనకి స్ప్రెడ్ ఎవరి వల్ల స్ప్రెడ్ అవుతుంది అంటే దోమ. ముఖ్యంగా ఏ దోమ? ఆడ ఎడిస్. ఈ దోమ కొట్టడం వల్ల మనకి చికెన్ గున్యా అనేటటువంటిది వస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎవరి వల్ల వస్తుంది? ఆడ ఎడిస్ దోమ వల్ల వస్తుంది. మరి ఎఫెక్టెడ్ ఆర్గాన్స్ ఏంటి? ఏది ఎఫెక్ట్ అవుతుంది? ఈ యొక్క చికెన్ గున్యా వస్తే మనకి ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ముఖ్యంగా వంగి నడుస్తున్నామని అంటాం కదా, అంటే ఎవరు కీళ్ళు దెబ్బ అవుతాయి అనమాట. అందుకే వంగి నడుస్తాం. అలాగే రక్త ఫలికికలు డౌన్ అవుతాయి. ఈ యొక్క రక్త ఫలికికలు డౌన్ అవుతాయి. మరి ఏదైనా మనకి టెస్ట్ ఉందా? మనకి ఏమైనా టెస్ట్ ఉందంటే మనం చెప్పుకోవచ్చు, PCR పొలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ ఉంటుంది. మరి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే CIHCV వ్యాక్సిన్ అయితే ఉందన్నమాట. సిక్వి వ్యాక్సిన్, ఇది మనకి వ్యాక్సిన్ వేసుకుంటే రాదనమాట. అలాగే మెడిసిన్ కూడా దీనికి అవైలబిలిటీగా మనకు ఉంది. మెడిసిన్ ఏంటి? యూఫిటోరియం పెర్ఫ్లోరేట్, అది మనకి మెడిసిన్. యూఫటోరియం పెర్ఫాలియేట్, ఇది మనకి ఏంటి? మెడిసిన్ మనం చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ చెప్పుకున్నాము, టెస్ట్ చెప్పుకున్నాము, అలాగే మెడిసిన్ కూడా చెప్పుకున్నాము. ఏది ఎఫెక్ట్ అవుతుందో చెప్పుకున్నాము. కీళ్ళు, రక్త ఫలికికలు దీనివల్ల మనకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇది ఈ యొక్క ఆడ ఎడిస్ దోమ అనేటటువంటిది మనకి ఎప్పుడు కూడా పగలు పుడుతుంది అనమాట. ఆడ ఎడిస్ దోమ అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దోమలు చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఆడ ఎడిస్ ఉంది. ఆడ ఎడిస్, ఈ యొక్క ఆడ ఎడిస్ కానీ మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మనకి ఆ దోమ పైన ఇలా ఉంటుంది అనమాట. ఇలా చారల్లా ఉంటుంది ఆ దోమ. ఇలా ఉండి పగలు కొడుతుంది అనమాట. దీన్నే మనం టైగర్ దోమ అని కూడా అంటాం. చాలా దాన్ని పొట్ట కింద మనకి ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది టైగర్ దోమ అని కూడా మనం అంటామన్నమాట. ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది? పగలు. అందుకే కొంతమందికి చూడండి జ్వరం వచ్చేటట్టుగా ఉంటుంది అనమాట. కాళ్ళు పీకుతుంటాయి, తెల్లవారు ఎక్కువగా చెమటలు పడుతుంటారు, తలపోటు ఎక్కువగా వస్తుంది.
ఈ యొక్క దోమ కొట్టడం వల్ల మనకి అలా అవుతుందనమాట. ఇదే దోమ ఆడ ఎడిస్ దోమ. పగలెక్కువగా యాక్టివ్‌గా ఉంటుందనమాట. ఇది కొట్టడం వల్ల మనకి చికెన్ గున్యా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి డెంగ్యూ ఉంది. డెంగ్యూ వ్యాధి ఎవరి వల్ల వస్తుంది? ఇది కూడా సేమే. డెంగ్యూ పసుపు రంగులో ఉంటుందనమాట. ఆ దోమ కొడతది. అలాగే జికా వైరస్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన దోమలు. అలాగే మనకి ఆడ ఎనా ఇదో దోమ ఉంది. ఆడ ఎనాలఫిస్ ఆడ ఎనాఫిలిస్ ఆడ ఎనాఫిలిస్ దోమ. ఇది కుడితే ఏమొస్తుంది మనకి? మలేరియా. ఇవన్నీ వాహకాలనమాట. వీట్ల వల్ల చేరవేస్తాయి. మలేరియా వస్తుంది. ఇది రాత్రి యాక్టివ్‌గా ఉంటుందనమాట. ఇది మనకి రాత్రి యాక్టివ్‌గా ఉంటుంది. సింపుల్‌గా మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, ఇది దాని పొట్టనుకోండి, దాని పొట్ట కింద మనకేంటంటే సిస్ట్‌లుంటాయి. అంటే ఇలా ఉంటాయన్నమాట. దాని పొట్ట కింద చూస్తే మనకి చిన్న చిన్న గుండ్రటి రూపంలో ఉంటాయన్నమాట. వీటిలో మనం సిస్ట్‌లు అంటాం. ఈటిని ఉపయోగించి మనకి కొట్టడానికి ట్రై చేస్తుందన్నమాట. అవి డిఫరెన్షియేషన్ మనకి కింద పొట్ట భాగంలో సిస్ట్‌లుంటే అది మలేరియా దోమని. అదే పొట్ట కింద సిస్ట్ లేకపోతే అది ఆడ ఎడిస్ దోమని. దానివల్ల చికెన్ గున్యా వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది ఆడ ఎనాఫిలిస్ దోమ. ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. అలాగే ఇవన్నీ దోమల్లో రకాలనమాట. ఇవన్నీ తీసుకొస్తాయి ఆ వాహకాలు. ఈ వాహకాలుగా ఉపయోగపడతాయి. తర్వాత మనకి ఇందులోనే మనకి ఆడ క్యూలెక్స్ దోమ. ఆడ క్యూలెక్స్ దోమ. ఇదేంటి? బోధకాలొస్తాయి దీనివల్ల. బోధకాలు అంటాం. కాలు చాలా ఎక్కువగా వాస్తాయి చూడండి. ఫైలేరియా అని కూడా అంటాం దీన్ని. బోధకాలు, ఫైలేరియా. ఇక్కడ మనకి దీనివల్ల మనకేమవుతుందంటే మెదడు వ్యాధి కూడా వస్తుంది. ఇదేంటి ఇంకోటి ఎన్సెఫలైటిస్ అంటాం. మెదడు వాపు వ్యాధి అంటాం. ఎన్సెఫలైటిస్. అలాగే జికా వైరస్. ఇవన్నీ దోమలే. ఇవన్నీ దోమకు సంబంధించినవన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అన్నీ కూడా ఆడదోమలే కుడుతున్నాయి. మగ దోమలు ఏవి కుట్టట్లేదనమాట. ఈ యొక్క దోమల్లో మనం చూసుకుంటే అన్నీ కూడా మనకేంటి ఆడదోమల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి వాటి యొక్క నేచర్ తెలుసుకోవాలి. ఎందుకు మనకి ఈ ఆడదోమలు అనేటటువంటివి కుడతాయంటే, యాక్చువల్‌గా ఆడదోమ ఏం చేస్తదంటే, ఇవి రక్తంకి అలాగే చెట్ల రసం యాక్చువల్‌గా ఆడదోమ ఏం చేస్తదంటే, చెట్ల రసాన్నే తాగుతది. ఒకవేళ చెట్లు రసం అందుబాటులో లేకపోతే మనుషుల యొక్క రక్తాన్ని తీసుకుంటుందన్నమాట. ఎందుకు మనుషుల యొక్క రక్తం తీసుకుంటుందంటే, మన యొక్క హ్యూమన్ బ్లడ్‌లో మనకేముంటుందంటే, దానికి కావలసినటువంటి ఒక పదార్థం ఉంటుంది. దానికేం కావాలి అంటే ఈ పదార్థం ఉంటుంది. ఈ పదార్థము హేమోజియన్. ఈ యొక్క హేమోజియన్ అనేటటువంటి దాంట్లో కాల్షియం ఉంటుంది. ఇందులో ఏముంటుంది? ఈ హే హేమోజియన్ దాంట్లో కాల్షియం అనేటటువంటిది ఉంటుంది. ఇదేం చేస్తుందంటే దోమ గుడ్లు పెట్టడానికి ఉపయోగపడుతుందనమాట. దోమ గుడ్లు పెట్టడానికి కావలసినటువంటి హేమోజియన్ అనేటటువంటి ద్రవం మన బ్లడ్‌లో ఉంటుంది. అందువల్లే ఆడదోమ ఏం చేస్తదంటే వచ్చి కొడతదనమాట. మన బ్లడ్‌లో ఉంటుంది. అందుకే ఇది ఆడదోమ పరిస్థితి. ఇది ఆడదోమ పరిస్థితి. మరి మగదోమ పరిస్థితి ఏంటి? మగదోమ పరిస్థితి. ఈ యొక్క మగదోమ పరిస్థితి మనకొచ్చినట్లయితే ఇది ఎప్పుడూ గూడా చెట్ల రసాన్నే తాగుతుంది. ఇది దోమలంటే చెట్ల రసాన్ని తాగుతాయి అంటే ఇంకేం చెయ్యవు. చెట్ల రసాన్ని తాగుతాయి. ఒకవేళ చెట్లు లేవనుకోండి, చెట్లు లేకపోతే ఏమవుతది ఇది? చనిపోతాయి. అంతేగాని చనిపోతాయన్నమాట. చెట్ల రసాన్నే తాగుతాయి. అంతేగాని ఒకవేళ చెట్లు గాని లేకపోతే మనుషుల్ని వచ్చి కొట్టవు. చనిపోతాయి.
అంటే మగదోమ అనేటటువంటిది చెట్ల రసాన్ని తాగుతుంది. ఆడదోమ చెట్ల రసంతో పాటు రక్తం కూడా మనిషి రక్తాన్ని కూడా తీసుకుంటుంది. అది ఎందుకు తీసుకుంటుందంటే వాటి యొక్క గుడ్లుకి పొదగడానికి కావలసినటువంటి ద్రవం మనిషిలో బ్లడ్‌లో ఉంది. అందుకే వచ్చి తీసుకుంటుందనమాట. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా బానే ఉంది. ఇదంతా ఏం చెప్పుకున్నాం? చికున్ గున్యా. చికున్ గున్యా ఎవరి వల్ల వస్తుంది? ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఎఫెక్టెడ్ ఆర్గాన్ కీళ్ళు, రక్త ఫలికికలు. టెస్ట్ పీసీఆర్ టెస్ట్. వ్యాక్సిన్ ఉందా? చికెన్ వ్యాక్సిన్. మెడిసిన్ ఉందా? యుపటోరియం పెర్ఫ్లోరైట్ అన్నీ చెప్పుకున్నాం. దోమల్లో రకాలు చెప్పుకున్నాం. ఆడ ఎనాఫిలిస్ మలేరియా వస్తుంది. అది రాత్రి యాక్టివ్‌గా కొడుతుంది. అదే మనకి క్యూలెక్స్ దోమ అయితే బోధకాలు వస్తుంది. మెదడు వాపు ఎన్సెఫలైటిస్ అంటాము. అలాగే ఆడ ఎడిస్ చెప్పుకున్నాం చికెన్ గున్యాని. అదే డెంగ్యూ వ్యాధి. ఇవన్నీ కూడా మనకి ఏంటి? ఈ యొక్క దోమల వల్ల వ్యాప్తి అనేటటువంటిది చెందుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తరువాత కేటగిరీ మనకొచ్చేసి ఏంటంటే చికెన్ పాక్స్. తర్వాత వ్యాధి ఏంటి? చికెన్ పాక్స్. ఆటలమ్మ అని అంటాం కదా! చికెన్ పాక్స్, ఆటలమ్మ. ఇది ఎవరి వల్ల వస్తది? వారిసెల్లా వైరస్. ఎవరి వల్ల? వారిసెల్లా. వారిసెల్లా వైరస్. వారిసెల్లా వైరస్. మరొకసారి రాస్తాను. వారిసెల్లా వైరస్. దీనివల్ల మనకి వస్తుందనమాట. ఎలా? గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది లేదా ప్రత్యక్ష తాకిడి. ప్రత్యక్ష తాకిడి ద్వారా కూడా మనకి ఈ యొక్క చికెన్ పాక్స్, ఆటలమ్మ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఎఫెక్టెడ్ ఆర్గాన్ చర్మం అనేటటువంటిది మనకి చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తుంది అనమాట. అయితే ఇది జీవితంలో ఒకసారే వస్తుంది మ్యాక్సిమం ఈ యొక్క చికెన్ పాక్స్ అనేటటువంటిది అనమాట. ఒకవేళ తర్వాత వచ్చినా మనకు ఆల్రెడీ యాంటీబయోటిక్ మన దాంట్లో ఉంటదనమాట. ఆల్రెడీ బాడీస్ రెడీగా జనరేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు అవి చంపేస్తాయి అనమాట. మన యొక్క శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి వాటితో పోరాడి ఆల్రెడీ గుర్తించుకుంటదనమాట. మన శరీరంలో ఎటువంటి కొత్త వేవ్ వచ్చినా ఫైటింగ్ చేస్తాయన్నమాట. ఇది మనకి వారిసెల్లా వైరస్ ద్వారా వస్తుంది. మరి వ్యాక్సిన్ ఏమైనా ఉందా? వ్యాక్సిన్ అంటే పేరులోనే ఉంది, వారిసెల్లా వ్యాక్సిన్. మెడిసిన్ ఏమైనా ఉందా? మెడిసిన్ అంటే కాలామైన్. ఇది మనకి మెడిసిన్. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడే ఇందాకలే చెప్పుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు చెప్పుకుందాం. డెంగ్యూ. ఈ యొక్క డెంగ్యూ అనేటటువంటిది మనకు తెలుసు ఎవరి వల్ల వస్తుంది? ఫ్లావీ వైరస్ వల్ల మనకు వస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఆడ ఎడిస్. ఇది ఆడ ఎడిస్. ఇది టైగర్ దోమ. ఆడ ఎడిస్ టైగర్ దోమ. అలాగే రక్త ఫలికికలు ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కీళ్ళ నొప్పులు వస్తాయి. టెస్ట్ ఏమైనా ఉందంటే మనకి టారిన్ క్వైట్ అంటాము. టారిన్ క్వైట్ టెస్ట్ దీనికైతే మనం చేసుకోవచ్చు. మెడిసిన్ అంటే మనకి పాపైన్. ఇది మనకి డెంగ్యూ. అదే ఎన్సెఫలైటిస్. ఇవన్నీ దోమకు సంబంధించిన కాబట్టి ఒక దగ్గర చెప్పేస్తాను. ఎన్సెఫలైటిస్ మనకు తెలుసు.
ఈ యొక్క ఎన్సెఫలైటిస్ అనేటటువంటిది ఏంటి, మెదడు వాపు మెదడు వాపు అంటాం కదా, అదనమాట. ఇదే ఎవరి వల్ల వస్తుంది, ఆర్బో వైరస్ అంటే చెట్టు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆర్బో అని అంటాం అనమాట. ఇది కూడా ఆడ క్యూలెక్స్ దోమ వల్ల మనకి వస్తుంది. ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఏంటి, మనకి మెదడు. మరి టెస్ట్ ఏమైనా ఉందా అంటే లుంబార్ టెస్ట్. మరి వ్యాక్సిన్, జేఈ వ్యాక్సిన్. మరి మెడిసిన్ ఏమైనా ఉందా అంటే బెల్లడోనా. ఇది మనకి మెడిసిన్. ఇలా మనకి ఇప్పుడు మనం చూడండి, ఇవి రాకుండా ఉండడానికి చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు చూస్తే, చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్న బిల్లలు ఇస్తారు. తెల్లటివి ఉంటాయి, పేపర్లో పెట్టి మనకిస్తారు. పేపర్లో మా చిన్నప్పుడైతే ఇచ్చేవారు, పేపర్లో పెట్టి ఇస్తారనమాట. అలాగే ఈ యొక్క దీన్నే మనము కంటి చికిత్సలో కూడా ఉపయోగిస్తాం అనమాట. ఇటువంటి చిన్న తెల్లటివి ఉంటాయి, ఇవన్నీ రాకుండా మనకి ఈ వ్యాధులు రాకుండా ఇస్తారనమాట. అది మనకి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనకి ఎబోలా. ఇది రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది అనమాట, ఎబోలా వైరస్. ఎందుకంటే ఎబోలా వైరస్ ఇది యాక్చువల్గా మనకి కాంగో దేశంలో ఉండేటటువంటి నది పేరు అనమాట. కాంగో దేశంలో ఉన్న నది పేరు అనమాట. తొలిసారిగా మనము దీన్ని ఎప్పుడు కనుగొన్నారంటే 1976లో కనుగొన్నారు. ఎవరంటే మన పీటర్ పైయెట్ అనేటటువంటి ఆయన మనకి ఈ యొక్క ఎబోలా వైరస్ ని కనుగొన్నారనమాట. ఏంటి ఈ ఎబోలా వైరస్ అంటే, యాక్చువల్గా ఇది మనకి ఎవరి ద్వారా వస్తుంది వ్యాప్తి అనేటటువంటిది అంటే గబ్బిలాల ద్వారా అనమాట. యాక్చువల్గా ఇది గబ్బిలాల ద్వారా వస్తాయి. అయితే ఈ యొక్క యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే, ఈ పీటర్ అనేటటువంటి ఆయన ఉన్నాడు కదా, ఈ యొక్క పీటర్ పైయెట్ అనేటటువంటి డాక్టర్ అక్కడే ఉన్నాడనమాట. కాంగో దేశంలో నది పేరు ఉంది కదా ఎబోలా, ఆ ఎబోలా దగ్గర ఉన్నాడనమాట. అక్కడికి ఆ గుహలోనికి వెళ్ళారనమాట. ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, గబ్బిలాలు అనేటటువంటివి పొడవడం చూశాడు. అంటే యాక్చువల్గా కరుస్తాయి. ఆ కరవడం వల్ల ఏమైందంటే, వెంటనే ఈయన అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ చికిత్స చేశారు. అక్కడ వెంటనే గాయాలు, రక్తస్రావం ద్వారా కూడా ఇది వస్తుంది అనమాట. గాయాలు, రక్తస్రావం ఈ రెండిట్ల ద్వారా కూడా మనకు వస్తుంది. అయితే వెంటనే అక్కడ మెడికల్ స్టాఫ్ గట్రా అందరూ వెళ్ళారు, క్యాంపెయిన్స్ చేశారు. వెళ్ళి ఈ యొక్క అక్కడ ఉండేటటువంటి ఒక 20-30 మంది ఆ గుహలోకి వెళ్ళారు కదా, అందరికీ ట్రీట్మెంట్ చేశారు. ఎవరెవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ మెడికల్ స్టాఫ్ ఉంటుంది కదా, ఆ యొక్క మెడికల్ స్టాఫ్ కూడా మనకి ఏమైందంటే ఈ యొక్క ఎబోలా వైరస్ అనేటటువంటిది వచ్చిందనమాట. అంటే చుట్టాలు ఎక్కువ మంది వచ్చిన వాళ్ళ ద్వారా కూడా మనకి వైరస్ అనేటటువంటిది వ్యాప్తి చెందుతుందనమాట. అయితే మెయిన్గా మనకి దీని యొక్క లక్షణాలు కానీ ప్రభావం చూసుకుంటే ఎఫెక్టెడ్ ఆర్గాన్ జీర్ణ వ్యవస్థ అనమాట. జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనమాట. జీర్ణ వ్యవస్థ అని గుర్తుంచుకోవాలి. అలాగే చర్మం ఏటవుతుందంటే చిట్లిపోద్ది అనమాట. చర్మము మనకి చిట్లిపోతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలంట. మరి ఏమైనా పరీక్ష ఉందా మనకి ఎబోలా కంటే? ఆర్టీపీసీఆర్ అనేటటువంటి పరీక్ష ఉంది మనకి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్
పీసీఆర్ అంటే మనకు తెలుసు, పొలిమరైజ్ చైన్ రియాక్షన్. అలాగే మరి ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయొచ్చు అంటే మనకు తెలుసు ఓఆర్ఎస్ ఇవ్వడమే. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ కదా, ముఖ్యంగా మనం కోల్పోతాం అనమాట, ఎనర్జీ కోల్పోతాం కాబట్టి ఒక 250 ml వాటర్లో మనం ఇది వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ కానీ దానికి తగ్గ మోతాదులో వేయాలి. వ్యాక్సిన్ ఉందంటే ఎబోలా వ్యాక్సిన్. మరి మెడిసిన్ ఏమైనా ఉందంటే మెడిసిన్ లేదు. ఇది మనకి ఎబోలా వైరస్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ ఈ ఓఆర్ఎస్లు మనం ప్రైవేట్గా ఉంటాయి కదా, ఆల్రెడీ అందరూ తయారు చేస్తున్నారు. ఇంటి దగ్గర కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ కొంచెం షుగరు, సాల్ట్లోనే మనకి ఒక 3 స్పూన్లు షుగర్లో ఒక స్పూన్ సాల్ట్ ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది మనకి దేని గురించి చెప్పొచ్చు, ఎబోలా వైరస్ గురించి డీటెయిల్స్ అనమాట. రీసెంట్గా ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎమర్జెన్సీ కూడా మనకి దీన్ని ప్రకటించారు. దీని మీద బిట్ ఎక్స్పెక్టెడ్ మనం చేయొచ్చు. ఈ రోజుకి ఇది సరిపోతుంది. తర్వాత మనం సెషన్ కంటిన్యూ చేద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.